శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించకుండా రాజకీయాల కోసం వచ్చారని ఆరోపించారు. ఘటనలో సాక్ష్యాల తారుమారుపై విచారణ జరపాలని, మహిళా ఎస్ఐపై జరిగిన దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. ఆ భార్యకి భర్త అవసరం లేదని మాట్లాడుతున్నావే, ఆ తల్లికి కొడుకు అవసరం లేదని మాట్లాడుతున్నావే, 45 సంవత్సరాలకే వయసు మీరిపోయిన వ్యక్తిని మాట్లాడుతున్నావే. మరి దానయ్యకే 45 సంవత్సరాల వయసు మీరిపోతే 55 సంవత్సరాలు నిండిన జగన్మోహన్ రెడ్డి లేదా 60 సంవత్సరాలు నిండినటువంటి అప్పలరాజు మీరు అవసరమా ఈ సమాజానికి? నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు అనేటటువంటి పదార్థాలు నీ బాడీలో ఉన్నటువంటి రక్తంలో ఒక్క బిందువైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ ఒక రాష్ట్రంలో కొత్త వింతలు. ఎక్కడైనా ఎవరైనా సరే బాధితులను పరామర్శిస్తాం, పలకరిస్తాం, ధైర్యాన్ని చెప్తాం, అండగా నిలబడతాం. కానీ ఇక్కడ నువ్వు చేసినది, ఎవరైతే ఎవరితోనైతే బాధించబడ్డారో, బాధించబడినటువంటి వ్యక్తులను కాకుండా, కుటుంబాలను కాకుండా బాధించినటువంటి వారిని ఈరోజు మీరు పరామర్శకొచ్చి, కానీ నువ్వు చేసింది ఏమిటి? నీకు అప్పలరాజు మీద కూడా ప్రేమ లేదు. ఏమయ్యా సీదిరి, మీ నాయకుడు చేసిన దొంగ పని గుర్తుపెట్టుకోండి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు, రేపు మీ పరిస్థితి కూడా ఇంతే. జగన్మోహన్ రెడ్డి రాజకీయం కేవలం షోలు చేయడానికే, మిమ్మల్ని హక్కును చేసుకోవడానికి కాదు. ఉదయం 10:30 గంటలకి 10:30 విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే సాయంకాలం 5 గంటల లోపు, అంటే సుమారు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళానికి, అంపోలు జైలుకి, అంపోలు జైలు నుంచి శ్రీకాకుళానికి 2 సార్లు తిరిగి వచ్చి వెళ్ళవచ్చు. 2 సార్లు. పోనీ నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నీకేదో 10 మంది నీ కార్యకర్తలు, మీ నాయకులు రావచ్చు, నిన్ను కలవచ్చు. 10:30కి దిగినటువంటి వ్యక్తివి సాయంకాలం 5 గంటల వరకు కూడా నువ్వు కనీసం ములాఖతు ఏ సమయంలో ఉంటుంది, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనుమతిస్తారు, ఏ రోజుల్లో అనుమతిస్తారు, ఏ రోజుల్లో అనుమతించాలన్న సంగతి నీకు స్వయాన అనుభవం ఉన్నటువంటి వ్యక్తివే. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తివే. ఎన్ని గంటల వరకు ములాఖత్ ఇస్తారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి జైలు బ్యారెక్స్ నుంచి బయటకు ఉంచుతారు, మళ్ళీ ఎన్ని గంటలకి బ్యారెక్స్లో వేస్తారు అనేది నీకు స్వయంగా 16 నెలల అనుభవం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి. మరి నీకు తెలిసి కూడా నువ్వు అప్పలరాజుని పరామర్శ కోసం కాదు, నువ్వు కేవలం షోలు చేసుకోవడానికి వచ్చావన్న సంగతి నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైసీపీ పార్టీలో ఉన్న పిచ్చి నాయకులారా, కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఉచ్చు నీచం మరిచి, మంచి చెడు విస్మరించి, మా నియోజకవర్గంలో ఒక చెంతాడ సంతలో ఉన్నటువంటి డలారిగాడు లాంటి వాడొక ఆ పార్టీకి ఆడొక ఇన్ఛార్జ్. మా దగ్గర ఒక చెంతాడలో సంత ఒకటి ఉంటుంది. ఆ సంతలో పశువుల అమ్మకాలు జరుగుతూ ఉంటాయి, కొనుగోలు అమ్మకాలు. అక్కడ డలారిగాళ్ళు ఉంటారు. ఆ డలారిగాళ్ళు ఎలా ఉంటారంటే మద్యాన్ని సేవించుంటారు, గంజాయిని సేవించుంటారు, ప్యాకెట్ అంటే వాళ్ళకి బాగా ముగ్ధులై ఉంటారు. డలారిగాలుగా ఉన్నటువంటి ఆ చెంతాడ సంతలో డలారిగాలు లాంటి వాడిని ఒకరిని పెట్టి, గంజాయి లేనిదే నిద్ర రాదు, నిన్న గంజాయి సేవించి, నిన్నే కాదు ప్రతిరోజు
నాకు తెలిసొచ్చిన సమాచారం, మనిషి ఎప్పుడూ కూడా ఉన్మాదిలాగా ప్రవర్తించడానికి కారణం పాపం ఆ చింతాడ సంతగాడు గంజాయితో ఉంటాడు ఎప్పుడు. నిన్న మీరు మీడియా సోదరులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తే, ఆ చుట్టుపట్టు ఉన్న వాళ్ళు చూస్తే, గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కిడ్నాప్ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మహిళలని వ్యభస్త్రాలను చేసిన కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కలప స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, భూ ఆక్రమణ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కూడా గంజాయి మత్తులో ఉన్మాదత్వంతో ఒక మహిళని కూడా చూడకుండా ఈరోజు తన ఉద్యోగ విధుల్లో భాగంగా ఒక ఎస్ఐగా ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి బూర్జ నియోజకవర్గంలోనే బూర్జ మండలం ఎస్ఐగా విధులు పనిచేస్తున్నటువంటి నిన్న కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతి జుగుప్సాకరంగా ఈ చింతాడ సంతగాడు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాజకీయ పార్టీల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీల మాటున గంజాయి స్మగ్లింగ్లు చేసుకొని గంజాయి సేవించి గంజాయి మత్తులో ఉన్మాదుల్లా ప్రవర్తించి తన విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ మహిళా ఎస్ఐని తన గుండెల మీద చెయ్యి పెట్టి నెట్టతా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రూర మృగాల్లాగా గంజాయి మత్తులో ఉన్మాదంతో ఊగిపోతా ఉంటే ఈ ఉన్మాదత్తులందరూ కూడా చేతులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తన మాన ప్రాణాలను కాపాడుకోవడానికి తను తలదించుకొని చేతులు కట్టుకొని వంగుతా ఉంటే ఈ గంజాయి సేవించినటువంటి ఈ ఉన్మాది ఆ మహిళా ఎస్ఐ నడుము పట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి మత్తులో ఉన్నటువంటి ఈ ఉన్మాదులందరూ కూడా ఉచ్చు నీచు మరిచి నడి రోడ్డు మీద పట్ట పగలు సూర్యకాంతి ఉన్నప్పుడే ఒక దుశ్శాస నుండి ఒక కీచకుడిని తలపించే విధంగా చెరబట్టడానికి ప్రయత్నం చేసే విధంగా చేస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నాను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారికి, ఒక మహిళా ఎస్ఐ గారికి రక్షణ లేకపోతే, ఒక మహిళా ఎస్ఐ గారికి మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే, వైఎస్ఆర్ పార్టీ ముసుగులో ఉన్మాదత్వంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇటువంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లా ఎస్పీ గారికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డ మీద చెయ్యేస్తే వాడికి అదే ఆఖరి రోజని మా ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో అనేక సందర్భాల్లో చెబుతా ఉంటే దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పోలీసు యంత్రాంగం మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డని నడి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి అని తేడా లేకుండా వాళ్ళ నాయకుడే తల్లిని చెల్లిని విచక్షణ రహితంగా చెల్లి చీర కట్టుకుంటే చీర మీదే తన సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో బరిదెగించి పూతులు తిట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జిగా ఒక మా నియోజకవర్గానికి నియమించినటువంటి ఒక సైకో, ఒక సైకోను నియమించి
ఈరోజు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, ఏమయ్యా ధర్మాన ప్రసాదు, ఏమండి ధర్మాన కృష్ణదాసు గారు, ఏమండి వైసీపీ నాయకులారా, రాష్ట్ర నాయకులారా, బొత్స సత్యబాబు గారు, మీ నాయకుడు పర్యటన గురించి రాష్ట్రంలో ఎవడైనా చర్చించుకుంటున్నాడా?